బంధువులు నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి కొత్త మంది ఎంతో మంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరరు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరవాలి. ఈయన నమ్మకూడదు. ఇటువంటి వాళ్ళు మనం నమ్మి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. 100 అబద్ధాలు, 1000 అబద్ధాలు. అసలు ఈ అబద్ధాలన్నీ, ఈయన పాత మాటలన్నీ, వీడియోలన్నీ తీస్తే 1 టెరాబైట్ మెమరీ కూడా సరిపోదు. ఇంతటి అబద్ధాల రాజకీయం చేసి, ఇంత నీచమైన రాజకీయం చేసే రాజకీయ నాయకుడిని నమ్మి మనం ఓట్లేసి ఆయన మాట మీద కూటమి గవర్నమెంట్ ప్రజలందరూ ఓట్లేశారు. పోనీ ప్రజలంటే అమాయకులు, మన ఆంధ్ర వాళ్ళు నిజంగా ఎర్రి పప్పలు. జన సైనికులు, వీర మహిళలు, చదువుకున్న వాళ్ళు ఇంతమంది చదువుకున్న వాళ్ళు కళ్ళకు కనిపించలేదా? ఆయన పాత ఎప్పుడు మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడుతున్నాడు అని మీరు కంపారిజన్స్ తీసుకోలేండి. ఇంత దౌర్భాగ్యకరమైన రాజకీయం చేసే రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? మీరు ఎవరినైనా చూసారా? ఇన్ని అబద్ధాలు చెప్పే ఒక నిజాయితీ, మనసులో ఒక నిజాయితీ లేని రాజకీయ నాయకుడు ప్రజలకు ఏం మంచి చేస్తాడు? ఆంధ్రాని ఏం డెవలప్ చేస్తాడు? ఇన్స్టాగ్రామ్ పేజీల్లో, న్యూస్ ఛానల్స్ లో ఫేక్ ఎడిట్లు, రీల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, బీజిఎంస్ వేసుకొని ఆయన ఓన్ లేపాలి అనేసి ట్రై చేస్తున్న అడ్మిన్స్ నిజంగా మీ కళ్ళు మూసుకుపోయాయి. మీకు యాక్చువల్ గా మీరు పవన్ కళ్యాణ్ అనే పిచ్చి మోహన్ లో ఉన్నారు, ఒక మత్తులో ఉన్నారు మీరు, పవన్ అనే మత్తులో. అందుకే మీరు నిజాన్ని చూడలేకపోతున్నారు. ఇటువంటి వీడియోలు బయటకు వస్తున్నారు.